దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మరి మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఈరోజు మనం మరి దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానించేటువంటి ఆ గొప్ప సదవకాశాన్ని ప్రభువారు మనందరికీ కూడా అనుగ్రహించారు. ఈ లోకంలో ఎన్నో వార్తలు వినడానికి, ఎన్నో దృశ్యాలు చూడడానికి మనము నేటి దినాల్లో విరివిగా మరి సెల్ ఫోన్స్ వాడుతూ ఉన్నాం. అలాగే గృహాల్లో టీవీలు కూడా వాడుతూ ఉన్నారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం మరి ప్రియులరా ఆయా సినిమా హాల్కి వెళ్తూ ఉంటుంటారు, సైట్ సీయింగ్కి వెళ్తూ ఉంటుంటారు. ఇంకా ఏమైనా వింతలు అద్భుతాలు చూడడానికి వెళ్తూ ఉంటుంటారు. విదేశీ పర్యటనలు కూడా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరి చేస్తూ ఉంటుంటారు. వాటన్నిటికంటే మానవుని యొక్క జీవితంలో సంతోష సమాధానాలు ఇవ్వగలిగినటువంటిది దేవుని యొక్క సన్నిధి. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం వలన మరి క్రైస్తవ జీవితంలో విశ్వాసము బలపడుతుంది. అంతేకాకుండా ఈ లోకంలో మనము దేవుని యొక్క మహిమార్థమై జీవించడానికి ఆయన చేతిలో బలమైనటువంటి సాధనాలుగా ఉంటాం. అలాగుననే మరి ఆయనతో కలిసి మనం సహవాసము చేస్తూ ఈ భూలోకంలో జీవవాక్యమును చేతబట్టుకున్నటువంటి జ్యోతుల వలె ఈ లోకంలో మనము ప్రకాశిస్తూ ఉంటాం. అందుచేత ప్రియులరా, మరి వాక్యం కొన్నిసార్లు వినడానికి మరి అయిష్టంగాను అలాగుననే అసహనంగాను అనిపిస్తూ ఉంటుంటుంది, విసుగుగా అనిపిస్తూ ఉంటుంటుంది. అయితే దేవుని యొక్క వాక్యము ఆత్మీయతతో వినేటువంటి వారందరికీ కూడా అది ఎంతో ఉత్తమమైనటువంటిదిగా అది మనకి మన జీవితాల్లో అది ఉంటుంటుంది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు ఉత్తముడు. దేవుని యొక్క వాక్యం ఈ లోకంలో అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది. అటువంటి విలువైన సమయాన్ని మరి మీతో కలిసి పంచుకోవడానికి, మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభువారు కృపను అనుగ్రహించారు. ఆయన మాటలు, ఆయన యొక్క ఉపదేశం మన జీవితాల్లో మరి ఎప్పుడు కూడా మేలుకరంగానే ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంది ప్రియులరా. అందుచేత దేవుడు మనలను బలపరుస్తూ మాట్లాడతాడు, మనల్ని హెచ్చరిస్తూ మాట్లాడతాడు, మనలను ఆదరిస్తూ మాట్లాడతాడు. ఇలాగున మన జీవితాలకు ఏది అవసరమై ఉందో ఆయా రీతులలో ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉంటుంటారు. కనుక శ్రద్ధగా ఈ దినం మరి ప్రభువారు మనకు అందించేటువంటి సందేశాన్ని విందాం. ఆయన వాక్యంలో నుంచి మనకి ఏదైతే అందించబోతూ ఉన్నారో ఆ యొక్క మాటలు శ్రద్ధగా విని మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను ప్రభువులో మనము బలపరుచుకుందాం ప్రియులారా. ఈరోజు మనం వినబోతున్నటువంటి దేవుని యొక్క వాక్యము, దాని యొక్క అంశం ఏమిటి అంటే, ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును అన్నటువంటి గొప్ప వాగ్దానం, ధైర్యమునిచ్చేటువంటి వాగ్దానం, బలమునిచ్చేటువంటి వాగ్దానం. కనుక మరి ప్రతి పరిస్థితుల్లో కూడా మరి ఇజ్రాయేల్ ప్రజలు ధైర్యముగా ముందుకి కొనసాగేటువంటి ఆ యొక్క ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటను మనం వినబోతూ ఉన్నాం ప్రియులరా. ఈ వాక్య భాగము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడి ఉంది ప్రియులరా. ఈ వాక్యం చదువుకుందాం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగూ చేసిన ఎడల మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు
తోడుగా ఉండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. ప్రియులరా, మనం వెతికేటువంటిది ఏదైతే ఉందో దాన్ని పొందుకుంటాం. దాన్ని వెతికే దిశగా మనము మన యొక్క ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటుంటాం. మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంటాం. అది వెతుకుతూ ఉన్నప్పుడు కానీ, అది దొరికినప్పుడు కానీ మనం అది మంచిదే అయితే దాని వలన మంచి ప్రతిఫలాన్ని పొందుతాం. అది కీడుతో కూడుకున్నటువంటిది అయితే మన జీవితాల్లో కీడు అనేటువంటిది సంభవిస్తుంది. ప్రియులరా, యెహోవాను విడిచి వేరొక దానిని అనుసరించడమే కీడు కదా. ఈ లోకాన్ని విడిచిపెట్టి యెహోవాను అనుసరించి నడుచుకోవడమే మన జీవితాల్లో మేలు కదా. ప్రియులరా, చూడండి, మనం శరీరం కలిగి ఉన్నాం, అలాగే ఆత్మను కూడా కలిగి ఉన్నాం. కొంతమంది వారి యొక్క శరీర క్రియలను నెరవేర్చుకొనుట కొరకు ఆత్మ యొక్క ప్రేరేపణను వారు త్రోసిపుచ్చుతూ ఉంటుంటారు. అలాంటి పరిస్థితులలో శరీరమునకును ఆత్మకును చాలా పోరాటం జరుగుతుంది. అయితే అనేక మంది వారి శరీర క్రియలను నెరవేర్చుకునే విషయంలో దేవుని యొక్క ఆజ్ఞను మీరి ప్రవర్తించుట వలన వారి యొక్క దేహానికి, వారి యొక్క ప్రాణాత్మ శరీరములకు, వారి యొక్క భవిష్యత్తు జీవితానికి ఎంతో హాని కలుగజేసుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో ప్రియులరా, విగ్రహారాధన గాని, వాటికి అర్పించినటువంటి వాటిని తినే విషయంలో గాని, శరీరానికి మత్తు కలిగించేటువంటి ధూమపానము గాని, ఇక రకరకాల ప్రియులరా మత్తు కలిగించేటువంటి పదార్థాలు గాని, అలా ఉన్ననే శరీర సౌఖ్యము కొరకు ప్రియులరా, శరీర ఆనందము కొరకు మనం ప్రవర్తించేటువంటి ప్రతి క్రియలు కూడా మనకెంతో హాని కలుగజేస్తూ ఉంటుంటాయి. అందుచేత ఆత్మచేత శరీర క్రియలను చంపివేయుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక కీడు మనమే కీడు చేసుకోవడం, మనమే హాని చేసుకోవడం, మనలను మనమే నశింపజేసుకోవడం. మరొక విధంగా మనం చూస్తే ప్రియులరా, ఇతరులకు కీడు తలపెట్టడం అనేటువంటిది, ఇతరుల యొక్క కీడు ఎట్లా ఉంటుంది, ఇతరులకు తలపెట్టేటువంటి కీడు ఎట్లా ఉంటుంది అంటే అన్యాయముగా ఇతరుల యొక్క సంపాదనను ఆర్జించుకోవడం. అంతేకాకుండా ధర్మానికి విరుద్ధంగా లంచము పుచ్చుకొనుట అనేటువంటిది ఇతరులకు మనం తలపెట్టేటువంటి కీడు అయి ఉంది. అయితే మీరు బ్రతుకున్నట్లుగా కీడు విడిచి మేలు వెదకుడి. ఎవరైతే బ్రతకాలని ఆశపడతారో, బ్రతుకు దినములు సుఖముగాను క్షేమముగాను సౌఖ్యముగాను ఉండాలని ఆశపడతారో అటువంటి వారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. పేతురు ఈ వాక్యాన్ని ప్రస్తావించారు. అలా ఉండే సామెతల గ్రంథంలో కూడా ఈ మాట ప్రస్తావించబడింది. ఎవడైనాను బ్రతుకగోరువాడు ఎవడైనాను ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అటువంటి వాడు చెడ్డ మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను అని దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. ప్రియులరా, కనుక మనం బ్రతికేటువంటి దినములు సుఖముగాను సౌఖ్యముగాను మనం వాటిని వెళ్ళబుచ్చాలి అంటే గనక మనము కీడుకు దూరంగా ఉండాలి. ప్రియులరా, అంతేకాకుండా మేలును వెదకుడి అని వ్రాయబడుతుంది. మనం వెదికేటువంటి మేలు విషయంలో అంతా కూడా యథార్థతే ఉంటుంది. అంతా కూడా సత్యమును అనుసరించే మనం నడుచుకుంటాం. కనుక ఈ మేలు వెతికే విషయంలో అంతా కూడా మనకు మేలే జరుగుతుంది. ప్రియులరా, కీడు అనేటువంటిది సైతాను కలుగు చేసేటువంటిది, దురాత్మ కలుగు చేసేటువంటిది. మేలు అనేటువంటిది పరిశుద్ధాత్ముడు కలుగజేసేటువంటిది.
మేలు వలన మనం బ్రతుకుతాం, కీడు వలన మనము చనిపోతాం ప్రియులరా. కనుక కీడు అనేటువంటిది మనం తలపెట్టకుండా మన పొరుగు వారిని మనం ప్రేమిస్తూ, మన దేవుణ్ణి మనం ప్రేమిస్తూ, అలాగునే మనలను మనం ప్రేమించుకుంటూ మేలైన దానిని మనము చేపట్టుదమ్ము ప్రియులరా. అలాగూ చేసిన ఎడల మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీకు తోడుగా ఉండును. అలాగున చేసిన ఎడల, ఈ మాట మనం ధ్యానిస్తూ ఉన్నటప్పుడు ఒక మాట జ్ఞాపకం ఉంటుంటది ప్రియులరా. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు మరి క్షయమైనటువంటి పంట కోస్తాడు, ఆత్మను బట్టి విత్తువాడు మరి అక్షయమైనటువంటి పంటను కోస్తాడు అని వ్రాయబడుతుంది. అంతేకాకుండా మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయును అని వ్రాయబడుతుంది. ఎందుచేతనంటే మరి ఈ లోకంలో మరి కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఒకటి ఉంది ప్రియులరా. చూడండి, తనది కాని దానిని కన్ను ఆశించిందంట. ఇంకా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే తనది కాదు తోట, తనది కాదు చెట్టు, తనది కాదు ఫలము, ఆ ఫలమును ఆశించిందంట కన్ను. అయితే కన్ను ఆశించినప్పుడు ఆ కన్ను ఎట్లా దాన్ని అనుభవిస్తుంది? అందుచేత మరి ఈ కన్నుకు సహకరించడానికి మరి చేతిని బతిమాలుకుందంట. అయితే చెయ్య అంత దూరంలో ఉన్నటువంటి ఆ పండును కోయలేదు కదా, అందుచేత ఈ కన్ను చేతులు కలిసి కాళ్లను బతిమాలుకున్నాయట, నువ్వు మాకు సహాయం చేయము అని. అయితే ప్రియులరా, కాళ్ళు కూడా సహకరించినాయంట. అయితే ఈ కాళ్ళు నడిచి వెళ్ళి ఈ కన్ను చూసింది, ఈ చెయ్యి చాపి ఆ యొక్క ఫలమును కోయడం జరిగింది. అయితే ఈ ఫలమును కోసిన తర్వాత తోట యజమాని చూశాడు. తోట యజమాని చూసి ఆ ఫలమును దొంగిలించినటువంటి వ్యక్తిని కొరడాతో కొట్టాడు. అయితే కొరడాతో కొట్టడం వలన వీపు, శరీరం అంతా కూడా మరి చాలా బొబ్బలు బయలుదేరిని, చాలా బాధకరమైనటువంటి పరిస్థితి. అప్పుడు కన్నుల వెంబడి కన్నీరు కారణం మొదలైంది ప్రియులరా. చూడండి, కర్మ సిద్ధాంతం అంటే చూడండి, తిరిగి మరలా అక్కడికే వస్తుంది, తిరిగి మరలా అక్కడికే వస్తుంది. కనుక మానవుడు దేనినైతే విత్తుతాడో అదే పంటను కోస్తాడు ప్రియులరా. కనుక మీరు కీడును విసర్జించి మేలును వెతికిన ఎడల మీరు బ్రతుకుతారు. అంతేకాకుండా మేలును మీరు వెతికినట్లయితే దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. దేవుడైనటువంటి యెహోవా యొక్క శక్తి ప్రభావములను తెలియచేస్తూ ఆయన పేరు వెనకనే ఆయనకొక మరి ఆయన గుణగుణాలను ఉద్దేశించి, ఆయన పరాక్రమమును ఉద్దేశించి ఆయనకు మరి అనుసంధానముగా మరొక పేరు కూడా పెట్టబడింది. దేవుడైన యెహోవా ఎవరు అనగా సైన్యములకు అధిపతియగు యెహోవా. ప్రియులరా, ఈ లోకంలో ఏ దేశం యొక్క సైన్యము బలముగా ఉంటుందో ఆ దేశము ధైర్యంగా ఉంటుంది. ఆ దేశము మరి శత్రువులను జయించగలము అనేటువంటి గొప్ప నమ్మకముతో వారు ధైర్యంగా ఉంటారు ప్రియులరా. అయితే ఒక దేశానికి ఒక సైన్యమే ఉంటుంది. అయితే మన దేవుడైనటువంటి యెహోవా గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన యొక్క సైన్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి ప్రియులరా. ఆయన ఒక దోమను సైన్యంగా వాడుకుంటాడు. అలాగుండనే ఒక ఆకాశ మేఘాన్ని ఒక సైన్యంగా వాడుకుంటాడు. ఆయన ఉరుమును ఒక సైన్యంగా వాడుకోగలడు, గాలిని ఒక సైన్యంగా వాడుకోగలడు, అగ్నిని ఒక సైన్యంగా వాడుకొనగలడు. ఆయన దేవదూతలే ఆయనకు మహా సైన్యముగా ఉన్నారు ప్రియులరా. ఆయన దేనితోనైనా, దుమ్ముతోనైనా ధూళితోనైనా ఆయన యుద్ధము చేయగలిగినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. అందుచేతనే సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు ఉంది ప్రియులరా.
కనుక ఎందుకు ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ సమయంలో మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులరా, మరి దేవుడు కాపరిగా ఉంటుండగా 23వ కీర్తనలో రాయబడినటువంటి మాట, శత్రువులను జయించుటకు, శత్రువులను ఎదిరించుటకు, శత్రువులను పారద్రోలుటకు ఆయన చేతిలో దుడ్డుకర్ర ఉన్నదంట. దుడ్డుకర్ర ఉన్నదంట. కొన్నిసార్లు గొర్రెల మీదకి ఎలుగుబంటి దాడి చేసిన, ఏదైనా క్రూర మృగము దాడి చేసినప్పుడు ఆ దుడ్డుకర్రతో వాటిని జయిస్తాడు ప్రియులరా. అందుచేత దేవుడు కూడా ఎందుకు ఆయనకు సైన్యము అవసరము అని చూసినట్లయితే మనకి ఒక పోరాటం ఉంది. ఆ పోరాటము ఏమిటి అని చూసినట్లయితే మనము ఈ లోకపు అంధకార సంబంధమైనటువంటి శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. అలాగే దానియేలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నటప్పుడు అది పరలోకమునకు వెళ్లకుండా అడ్డుపడుతున్నటువంటి దురాత్మల సమూహమును జయించుట కొరకు మికాయేలు పంపబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా. అలాగుండానే ఆయన ప్రజల పక్షముగా ఆయన యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా దిగి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ లోకంలో మనకి పోరాటం ఉంది. ఆ పోరాటంలో మనకు విజయమును చేకూర్చుట కొరకు సైన్యములకు అధిపతి యెహోవా మనకి తోడుగా ఉంటాడు. చూడండి, ఈ రోజున మనం భారతదేశంలో మరి క్షేమముగా సంచరించగలుగుతున్నాము అంటే, అంతేకాకుండా క్షేమముగా నిద్రపోయి మరలా ఉదయమున క్షేమముగా లెగుస్తున్నాము అంటే, యుద్ధము అనేటువంటి భయము లేకుండా మనం జీవిస్తూ ఉన్నామంటే దానికి గల కారణం మన భారతదేశం సరిహద్దుల్లో, అలాగే గగనతలములో, అలాగే సముద్రము మీద కూడా మన యొక్క సైనికులు మనకి కాపలాని అందిస్తూ ఉన్నారు ప్రియులరా. కేవలం వారి వలన మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని చెప్పబడుతుంది. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా ఏం చేస్తున్నాడు అంటే మనకి మరి కావలిగా ఉంటూ ఉన్నాడు ప్రియులరా. అందుచేతనే ఆమోసు ద్వారా మరి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు సెలవిస్తున్నటువంటి వాక్యం ఏమిటి అంటే, యెహోవా మీకు తోడుగా ఉండును. కాబట్టి ఈయన ఎవరు అంటే ఎలాంటి శత్రు సమూహమునైనా జయించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు మనకి తోడుగా ఉన్నాడట. కొన్నిసార్లు సెక్యూరిటీ కొరకు బుల్లెట్ ప్రూఫ్ కలిగినటువంటి కార్లను వాడుతూ ఉంటుంటారు, అద్దాలను వాడుతూ ఉంటుంటారు. వాటి వలన ఏమవుతుంది అంటే ఆ శత్రువు తుపాకీతో గురి పెట్టినప్పటికీ కూడా ఆ లోపల ఉన్నటువంటి వారికి ఏమీ కాకుండా ఉంటుంది ప్రియులారా. ఎంతో భద్రతగా వారు ఉంటారు. అలాగే సైన్యములకు అధిపతి యెహోవా మన చుట్టూ కావలి ఉండుట వలన శత్రువు అయినటువంటి సాతాను మనల్ని ఏమీ చేయలేకుండా వాడు ఉంటాడు ప్రియులారా. ఈ విధంగా దేవుడు మనకి భద్రతను కలుగు చేస్తాడు. బైబిల్ గ్రంథంలోంచి సైన్యములకు అధిపతి యెహోవా తోడుగా ఉన్నట్లయితే మనకు ఎలాంటి మేలు కలుగుతుంది, ఎలాంటి ఉపకారం కలుగుతుంది, ఎలాంటి భద్రత ప్రభు వలన కలుగుతుంది అనేటువంటి విషయాలు మనం చూద్దాం ప్రియులారా. సైన్యములకు అధిపతి యెహోవా మనకి తోడుగా ఉండుట వలన ఆయన మనలను ఏం చేస్తాడట, విమోచిస్తాడట. కాబట్టి మనకున్నటువంటి బంధకములను ఆయన తెంచి వేస్తాడు. అలాగనే శత్రువు యొక్క బానిసత్వములోనికి, బంధకములలోనికి వెళ్లకుండా మనలను కాపాడతాడు. సైన్యములకు అధిపతి యెహోవా తోడుగా ఉండుట వలన మనకి విమోచన లభిస్తుంది. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 4వ వచనములో సైన్యములకు అధిపతియు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నగు యెహోవా అని మీ విమోచకునికి పేరు. అయితే దేవుడైనటువంటి యెహోవాకు ఒక సబ్ టైటిల్ ఇవ్వబడింది. ఆయన పేరుకు ఆయన సైన్యములకు అధిపతి. అయితే ఈ సైన్యములకు అధిపతి అని మాత్రమే కాదు, ఆయనకి మరొక పేరు ఉంది. దాన్ని కొంచెం ఫార్వర్డ్ గా మనం చూస్తే
ఆయనకు విమోచకుడు అని పేరు, విమోచకునికి పేరు. కాబట్టి ఆయన ఏం చేసేవాడు అంటే విమోచించేటువంటి వాడు. మనందరికీ కూడా తెలుసు, యేసుప్రభు వారు జీవిస్తూ ఉన్నటువంటి దినములలో అనేక మందిని దెయ్యము ఆవరించి వారిని మరణింపచేయాలని చూస్తూ ఉన్నటప్పుడు వారిని విమోచించాడు. ప్రియులారా, నడుము వంగిపోయినటువంటి స్త్రీ మనకు తెలుసు, అలాగుననే సేన దెయ్యము పట్టినటువంటి వాడు తెలుసు, మరి నురుగు కొట్టుకుంటూ ఉన్నటువంటి యవనస్తుని గురించి తెలుసు. వాడిని దురాత్మ ఆవరించినప్పుడల్లా కూడా అగ్నిలోనికి దూకుతున్నా నీటిలోనికి దూకుతున్నా అన్నటువంటి ఆ దురాత్మ పట్టిన వ్యక్తి గురించి కూడా మనకు తెలుసు. అయితే యేసు ప్రభు వారు వారిని అందరినీ కూడా విమోచించాడు. ఎక్కడి నుంచి విమోచించాడు, ఎవరి నుంచి విమోచించాడు అంటే సాతాను యొక్క బంధకముల నుంచి వారిని విమోచించి ఉన్నాడు. ప్రియులరా, కొన్నిసార్లు చూడండి, మన దేశస్తుల్ని ఇతర దేశస్తులు గాని ఒకవేళ బందీలుగా చేసినట్లయితే మన దేశస్తులు ఏం చేస్తారు? అవసరమైతే పోరాడతారు, లేకపోతే శాంతియుతంగా సంప్రదింపులు చేసి వారిని తెచ్చుకుంటారు. ఇంకా అవసరమైతే యుద్ధాన్ని కూడా ప్రకటించి బందీలుగా ఉన్నటువంటి వారిని విమోచించుకుంటా ఉంటుంటారు. అలాగా దేవుడు తన ప్రజలను ఎడబాయువాడు కాదు గనుక తన ప్రజలకు ఆయన విమోచన కలుగజేసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ప్రియులరా, ఒకటి దేవుడు విమోచించువాడు. రెండవదిగా చూడండి ప్రియులరా, సైన్యములకు అధిపతి యెహోవా మన మనవులను మన యొక్క మనవి ఏదైతే చేసుకుంటున్నామో దానిని మనకి అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులరా, చూడండి, కొన్ని హార్డ్ థింగ్స్ ఆయన చేపడతాడు, కొన్నిసార్లు కొన్ని సాఫ్ట్ థింగ్స్ కూడా ఆయన చేపడతా ఉంటుంటాడు. ప్రియులరా, ఆయన సానుకూలంగా ప్రతిస్పందిస్తూ ఉంటుంటాడు, కొన్నిసార్లు మన కొరకు ప్రతికూలంగా కూడా స్పందిస్తా ఉంటుంటాడు. ప్రియులరా, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఇక్కడ హన్న తన యొక్క ప్రార్థనలో దేవుడైనటువంటి యెహోవాను ఎలాగున ప్రస్తావించింది అని చూసినట్లయితే సైన్యములకు అధిపతియగు యెహోవా అని ప్రస్తావించింది. ప్రియులరా, కొన్నిసార్లు పితరుల యొక్క పాపము శాపము మరి ఆ యొక్క తరాలను వెంబడిస్తూ బందీలుగా చేస్తుంది, అలాగుండనే శాపగ్రస్తులుగా చేస్తుంది, ప్రతి ఆశీర్వాదాన్ని కూడా దొంగిలిస్తుంది, ప్రతి ఆశీర్వాదపు మార్గాన్ని కూడా అది మూసివేస్తా ఉంటుంటది. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా మామూలుగా కాదు, తన సైన్యముతో వచ్చి యుద్ధము చేసి వాటి ఆ యొక్క పాపశాపములన్నిటినీ కూడా తుత్తినీయలుగా చేసేస్తా ఉంటున్నాడు. కాబట్టి అనేక మంది భక్తులు వారి జీవితాల్లో దేవుణ్ణి యెహోవా అనేటువంటి పేరుతో కాకుండా సైన్యములకు అధిపతియగు యెహోవా అనేటువంటి పేరుతో వారు పిలుస్తూ వచ్చారు. కాబట్టి సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మీకు తోడుగా ఉండును అనేటువంటి ఆమోసు యొక్క మాటను మనం ఆధారం చేసుకుంటే ఆయన తోడుగా ఉంటే విమోచిస్తాడు, ఆయన తోడుగా ఉంటే మన యొక్క మనవులన్నిటినీ కూడా ఆయన అంగీకరిస్తాడు. మనము చేసుకున్నటువంటి విధముగా ఆయన మనము చేసుకున్నటువంటి వాటిని మనకి అనుగ్రహిస్తాడు. అందుచేతనే ఎలాగున ప్రార్థన చేసినటువంటి ఆమె మరి 1వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన
నాకు అనుగ్రహించెను. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మనకు తోడుగా ఉన్నట్లయితే మనకి ఏం జరుగుతుంది అంటే ఆయన యొక్క అనుగ్రహము మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మీ జీవితంలో కూడా ఆయన తోడుగా ఉండి మీకు ఆయన ఏం చేస్తాడు అంటే విమోచన కలుగు చేస్తాడు. రెండవది మీ మనవులను ఆయన ఆలకిస్తాడు ప్రియులరా. మూడవ కారణాన్ని మనం చూద్దాం. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా, ఈ ప్రతి మాటలో కూడా సైన్యములకు అధిపతి యెహోవా అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. ఆయన పేరు వెనుక ఉన్నటువంటి ఆయన బల ప్రభావములను మనం ఎరిగినటువంటి వారమై మనము అట్లా ఆయన పిలవడం కూడా మంచిది ప్రియులరా. చాలా మార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మా కోట, మా కొండ, మా దుర్గమ్మ, మా శైలమ్మ, మా ప్రాకారమ్మ అని మనం పిలుస్తూ ఉంటుంటాం కదా. ఆయన యొక్క గుణగణములను బట్టి మనము ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. కనుక ప్రియులరా, ఇక్కడ మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన మన పక్షమున యుద్ధము చేస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనంలో మనందరికీ కూడా తెలుసు. 17వ అధ్యాయంలో దావీదు గొల్యాతుల మధ్య జరిగినటువంటి యుద్ధం, ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల మధ్య జరిగినటువంటి యుద్ధం ప్రియులరా. దావీదు ఏమని అంటున్నాడంటే, దావీదు నీ కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచు ఉన్నాను అని అంటూ ఉన్నాడు ప్రియులరా. చూడండి, ఇక్కడ రెండు సైన్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి సాతానుది, ఒకటి దేవుని పక్షంగా ఉన్నటువంటి ఇజ్రాయేలీలు, దావీదు కావచ్చు. అలాగుంటేనే మరి ఆయన బిడ్డలైనటువంటి వారితో పోరాటానికి సిద్ధపడినటువంటి సాతాను కావచ్చు, ఫిలిస్తీయులు కావచ్చు, లేకపోతే గొల్యాతు కావచ్చు ప్రియులరా. అయితే ఎవరి సైన్యము గొప్పది, ఎవరి సైన్యము బలమైనటువంటిది? ఈ లోకంలో దురాత్మ శక్తులన్నిటినీ కూడా పడగొట్టగలిగినటువంటిది మన యొక్క దేవుని సైన్యమై ఉంటూ ఉంది ప్రియులరా. అయితే నీ సైన్యము ఫిలిస్తీయులు, వారు కత్తె, ఈటె, డాలు అన్ని కూడా పట్టుకుని ఉన్నారు. నీవు కూడా అదే పట్టుకుని వస్తూ ఉన్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచు ఉన్నాను. ఎవరి పేరట అనగా సైన్యములకు అధిపతి యెహోవా పేరట వస్తూ ఉన్నాను. నా దేవుని యొక్క సైన్యము నీ సైన్యము కంటే గొప్పది. నా దేవుని యొక్క బలము నీ బలము కంటే గొప్పది. నా దేవుని సైన్యాన్ని జయించగలిగినటువంటి ఈ లోక శక్తులు గాని, లోక సైన్యము గాని ఏది కూడా లేదు. ఆయన కందిరీగలను వాడుకోగలడు, ఆయన మిడతలను వాడుకోగలడు. ప్రియులరా, ఇజ్రాయేల్ యొక్క జీవితంలో మనం చూసినట్లయితే వారిని స్వతంత్ర దేశంలో ప్రవేశపెట్టుట కొరకు 1948వ సంవత్సరంలో ఆయన వాగ్దానం చేసినటువంటి రీతిగా కందిరీగలను పంపించి శత్రువులతో మరి పోరాడి ఇజ్రాయేళ్లకు జయమునిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి దావీదు సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ఆ యొక్క పరాక్రమమును ప్రూవ్ చేయడానికి అక్కడ ఈ మాట అంటూ ఉన్నాడు. కాబట్టి దావీదు బాగుగా ఎరుకును ఏంటి అంటే ఆయన ముందు ఈ ఈటె ఎందుకు పనికిరాదని, ఆయన ముందు గొల్లియాతు యొక్క ఖడ్గము ఎందుకు పనికిరాదని, ఆయన ఎదుట గొల్లియాతు యొక్క బల్లెము ఎందుకు పనిచేయదని తెలుసు. అయితే మరి దావీదు తన బలమును బట్టి గాని, తన యొక్క నేర్పరితనాన్ని బట్టి కాదు గాని, యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచు ఉన్నాను, యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచు ఉన్నాను. కొన్నిసార్లు మన జీవితంలో ఒకవేళ ఎప్పుడైనా ఒంటరిగా మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మరి ఆ వీధిలో
అరిచే కుక్క గాని కరిచే కుక్క గాని ఉందనుకోండి, అది మన మీద దాడి చేస్తుంది. మన చేతిలో ఏ ఆయుధము లేదనుకోండి, అది మరి మన మీద పడి కలవడానికి ప్రయత్నం చేస్తుంది. అదే మన చేతిలో ఒక మంచి కర్ర ఉందనుకోండి, ఆ కర్రతో దాన్ని ఎదిరించగలం. ఆ కర్రను చూడగానే అది భయపడిపోద్ది, అది పారిపోతా ఉంటుంటది. అయితే మరి మనుషులకు సహాయపడినటువంటిది ఏంటి? ఒక కర్ర కదా. ఆ కర్ర చేత మనిషి ఆ కుక్కను కొట్టగలడు, దాన్ని ఎదిరించగలడు, దానిని పారద్రోలగలడు. మనుషులుగా మనము ఉంటే మాత్రం కాదు, మనలో సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా ఉంటే అప్పుడు యుద్ధం చేసేది మనం కాదు, మన పక్షంగా ఆయనే యుద్ధం చేస్తాడు. పోరాడేది మనం కాదు, మన పక్షంగా ఆయనే చేస్తాడు. కేవలం ఆయన పక్షంగా మనం నిలవబడితే మన పక్షంగా ఆయన నిలవబడేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ప్రియులరా. ఒకటి, ఆయన విమోచిస్తాడు. రెండవది, మనం మనవి చేసుకున్న దానిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ప్రియులరా, మన జీవితాల్లో ఆయన ఏం చేస్తాడు అంటే, ఆయన మనకి మన తరపున ఆయన యుద్ధము చేసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ప్రియులరా. కనుక నీ జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి నీవు ఒంటరిగా పోరాడి గెలవలేకపోతున్నావా? నీవు యెహోవా పక్షమున ఉండు. అప్పుడు యెహోవా నీ పక్షమున ఉండి నీవు చేయలేని యుద్ధాన్ని నీ కొరకు ఆయన చేస్తాడు. నీవు పొందలేనటువంటి విషయాన్ని ఆయన తన ద్వారా నీకు అనుగ్రహించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. నీకు నీవుగా విమోచించుకోలేకపోతున్నావా? ఆయన నిన్ను విమోచించేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఇంకా నువ్వు సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన ఏమై ఉన్నాడు అని చూచినట్లయితే, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన ప్రకారముగా మన జీవితానికి మొదటి వాడుగా కడపటి వాడిగా ఆయన ఉండేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ఇజ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును కూడా లేడు. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా కొన్నిసార్లు మనము తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే మనము రాలిపోయేటట్లుగా చేయాలి అని, దేవునికి ప్రణాళిక నుంచి మనల్ని తప్పించాలని చూస్తున్నటువంటి అంధకార శక్తులతో మనము ఆ తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు ఉన్నటువంటి వాడు ఆయన భూమి మీద ఇంతకాలమని మనకు నిర్ణయించిన సంవత్సరములన్నిటిలో కూడా ఆ చివరి వరకు కూడా మనకి తోడుగా ఉండేటువంటి వాడు. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మొదటి వాడు కడపటి వాడు. సృష్టి ఆరంభము ఆయనే, సృష్టి అంతము కూడా ఆయనే. అల్ఫయు ఆయనే, ఒమేగయు కూడా ఆయనే అయి ఉంటూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి ఈ దేవుడు సృష్టిని పక్కన పెట్టండి, తరాలను పక్కన పెట్టండి, నీ జీవితంలో ఆయన నువ్వు పుట్టినప్పుడు ఉన్నాడు, నువ్వు మరణించే వరకు కూడా ఉన్నాడు. ఆయన యుగ యుగములు నిత్యుడు, సర్వయుగములలో కూడా ఉన్నటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన మొదటి వాడు కడపటి వాడు. కాబట్టి ఈ మధ్యలో ఎన్ని వచ్చినప్పటికీ కూడా అవి నిలవబడవు గాని ఆయనే నిరంతరము కూడా ఉండేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. మరొక సైన్యం ఉన్నదని గాని మరొక దేవుడు ఉన్నాడని గాని అనుకోవడానికి లేదు. అందుచేతనే ఆయన అన్నాడు, నేను తప్ప ఏ దేవుడును కూడా లేడు అని చెప్పబడుతూ ఉంది ప్రియులరా. ఇక ఐదవదిగా మనం చూసినట్లయితే, ఆయన గనులకు కలిగి ఉన్నటువంటి పేరును మనకి కలుగజేస్తాడట. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు ఇలాగున్న వ్రాయబడి ఉన్నాయి. కావున నీవు నా సేవకుడైన దావీదుతో సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇజ్రాయేలు మీద అధిపతి అయి ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకుని నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర
నిలువనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్నటువంటి పేరు వంటి పేరు నీకు కలుగ చేదును. దావీదు మొదటి స్థితి మనం చూస్తే పాడి గొర్రెల వెంబడి తిరిగేటువంటి వాడు. అతనికి ఒక పేరు ప్రఖ్యాతి అనేటువంటిది ఏమి కూడా లేదు ప్రియులరా. అతని కొరకు గొప్పగా చెప్పుకోవడానికి అతనికి ఏది కూడా లేదు ప్రియులరా. అయితే అతని యొక్క పేరును గొప్ప చేయడం కోసం ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో సువర్ణ అక్షరములతో రాయబడినటువంటి ది కింగ్ డేవిడ్ అనేటువంటి మాట వెనుక ఉన్నటువంటి దేవుని యొక్క మహా అద్భుతమును మనం చూసినట్లయితే, గొర్రెల దొడ్డి నుండి గొర్రెల వెంబడి తిరుగుచున్నటువంటి నిన్ను నేను తీసుకుని వచ్చి రాజుగా చేశాను అని అంటూ ఉన్నాడు ప్రియులరా. ఈ రోజుల్లో మనం ఉంటుంటాం మన తల్లిదండ్రులు పొలం పని చేసుకునేటువంటి వారు, కూలి పని చేసుకునేటువంటి వారు. అయితే ప్రియులరా, ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనలను చదివిస్తే మనము ఒకవేళ ఇంజనీరమో లేకపోతే డాక్టర్ గారమో అయినట్లయితే అప్పుడు మనం ఆఫీసులో కూర్చుంటే మన దగ్గరికి కొంతమంది వచ్చి మనల్ని ఏం చేస్తారంటే సార్ అని పిలుస్తారు. మరి మన డాడీకి ఉందా ఆ పేరు? మరి మనకు వచ్చింది ఆ పేరు. ఎందుచేతను అంటే ఇది దేవుడు కలుగు చేసినటువంటిది. పెంట కుప్ప మీద నుంచి దీనులను పైకెత్తి ఆయన ఏం చేస్తున్నాడంటే ఉన్నతమైనటువంటి స్థలముల మీద ఆయన కూర్చుండబెడుతూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి దావీదు యొక్క స్థితిని కూడా అట్లానే మనం చూడవచ్చు. ఇంకా మనము కొన్ని కుటుంబాల్లో చూసినట్లయితే ఆ తల్లిదండ్రులు పాలేరుతనం చేసుకుని బ్రతికినటువంటి వారు. ఈ రోజున ఆ పాలేరుతనము చేసుకుని బ్రతికినటువంటి బిడ్డల యొక్క ఆ తల్లిదండ్రుల యొక్క బిడ్డలందరూ కూడా ఈ రోజున మరి అదే రైతుల ఎదుట ఎట్లా తిరుగుతున్నారంటే కారులతో తిరుగుతున్నారు, టచ్ చేసుకుని తిరుగుతున్నారు, టై పెట్టుకుని తిరుగుతున్నారు, కోటు పెట్టుకుని తిరుగుతున్నారు, మరి విలువైన వస్త్రాలు ధరించుకుంటున్నారు, విలువైన వాహనాల మీద తిరుగుతూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే దేవుడు అనుగ్రహించినటువంటి కృప ప్రియులరా. కాబట్టి ఈ పేరు వచ్చిన తర్వాత దావీదు జీవితంలో కొన్ని ఆత్మీయ పతనాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా గర్వించినటువంటి విధానం ఎక్కడ కనిపించదు ప్రియులరా. చూడండి, మరి కొంతమంది జీవితాల్లో గతాన్ని మర్చిపోయి జీవిస్తూ ఉంటుంటారు. ఒక పల్లెటూరు ప్రాంతంలో ఒక యవనస్తురాలు ఆ చింత చెట్టు దగ్గర చింతకాయలు కోసుకుంటుందంట. ఉంటుంటే ఆ మార్గం గుండా రాజుగారు రథం మీద ప్రయాణం చేస్తున్నారట. అయితే ఈమె యొక్క రంగు, రూపు, పనితనం ఏమండి అవన్నీ కూడా రాజుగారికి నచ్చి తన యొక్క రాజ్యంలో రాణిగా ఉండడానికి ఆమెను తీసుకుని వెళ్ళాడట. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ రాణి రాజు కలిపి అలా మరలా విహార యాత్రకు వచ్చినప్పుడు రాణి గారి యొక్క దృష్టి చింత చెట్టు మీద పడిందంట. చింత చెట్టు మీద పడగానే రాజుగారిని అడుగుతా ఉందంట, చూడండి ఆ చెట్టుకి ఇలా వంకర టింకరగా ఉన్నటువంటి ఆ కాయల్ని ఏమంటారు అని రాజుగారిని అడుగుతా ఉందంట. రాజుగారికి చాలా కోపం వచ్చింది. నీ పూర్వస్థితి అదే కదా, దాన్ని మర్చిపోయి ఈ రోజున దాన్ని ఏమంటారు అని నన్ను అడుగుతున్నావు అని చెప్పి రాజుగారు తన యొక్క రథం మీద నుంచి ఒక తాపు తన్నాడంట. కింద పడిందంట మళ్ళా చింత చెట్టు దగ్గర. ఏమండి, గతాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటుంటాయి. అయితే దేవుడు తన ప్రజలైనటువంటి వారి విషయంలో ఆయన ఏమై ఉంటూ ఉన్నాడు అంటే తన ప్రజలను తనకు ప్రతిష్ఠిత జనముగా చేసుకుంటూ ఉన్నాడు ప్రియులరా. లోకంలో మరి ఒక మంచి పేరును ఆయన కలుగు చేయాలని ఆశపడుతున్నాడు. అందుచేతనే కదా ఏర్పరచబడిన జనాంగము, ప్రత్యేకింపబడినటువంటి జనాంగము అనేటువంటి పేరు మనకుంది. దీని అంతటికి గల కారణం ఏమిటి అని చూసినట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా ఏం చేస్తున్నాడు అంటే నా జనులైన ఇజ్రాయేలు మీద అధిపతివై ఉండునట్లు నేను నిన్ను ఏం చేశాను అంటే గనులకు కలిగి ఉన్నటువంటి పేరును నేను నీకు కలుగా చేశాను. ఇప్పుడు గొర్రెలు కాసుకునేటువంటి
దావీదు అని అనడం లేదు, రాజైన దావీదు అని అంటున్నారు ప్రియులారా. మరి యవనస్తులేమి, పెద్దవారేమి, చిన్నవారేమి, మరి దావీదు రాజుగా ఉన్నటువంటి దినములలో అతని ఎదుట శిరస్సు వంచినటువంటి వారిగా మనం చూస్తున్నాం. అదే దావీదు గొర్రెలు కాసుకునేటువంటి వాడి ప్రజల మధ్యకి వస్తే ఎవడైనా గుర్తిస్తాడా? కాబట్టి దేవుడే ఒక మంచి పేరు కలుగు చేసేటువంటి వాడు. ఆయన ఎవరు అని చూసినట్లయితే తన సైన్యములు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా తన యొక్క కాపుదలలో, తన యొక్క ఆధిపత్యములో, తన యొక్క ఎన్నికలో, ఏర్పాటులో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయన గొప్ప పేరు కలుగజేసి ఉన్నాడు. కనుక ఈ రోజున మనము కలిగి ఉన్నటువంటి పేరు ఏంటి అంటే సైన్యములకు అధిపతి యెహోవా పిల్లలము, సైన్యములకు అధిపతి యెహోవా రాజ్య వారసులము, సైన్యములకు అధిపతి యెహోవా చేత మనము ఎన్నుకొనబడినటువంటి వారము, ఏర్పాటు చేయబడినటువంటి వారము. కనుక ప్రియులారా, సైన్యములకు అధిపతి యెహోవా ఆయన మీకు ఎలా ఉండును అంటే మీకు తోడుగా ఉండును. ఆయన తోడుగా ఉంటే మనకి విమోచన కలుగుతుంది. ఆయన తోడుగా ఉంటే ఆయన మనం మనవి చేసుకున్న దాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన మనకు తోడుగా ఉన్నట్లయితే మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆయన మనకు తోడుగా ఉన్నట్లయితే మన జీవిత ఆరంభం మొదలుకొని అంతము వరకు కూడా ఆయన మన పట్ల బాధ్యత వహించినటువంటి వాడిగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉన్నట్లయితే అల్పులమైనటువంటి మనకు ఆయనను బట్టి గొప్ప పేరును అనుగ్రహిస్తాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన నీ జీవితంలో నీకు తోడుగా ఉండాలని ఆశపడినట్లయితే నీకు నాశనాన్ని కలుగజేసేటువంటి ఆ కీడును వెంబడించడం మానేసి సుఖ సౌఖ్యాలు, ఇహలోక సంబంధమైనటువంటి శరీరాశలు, లేకపోతే ఎవరినో కొట్టి తిందాం, ఎవరినో పడగొట్టి సంపాదించుకుందాం, ఎవరినో మోసగించి సంపాదించుకుందాం అనేటువంటి ప్రయత్నాలు, ఆలోచనలు మానివేసి నీవు మేలైన దాన్ని వెతికినట్లయితే, మేలైన దాన్ని వెంబడించడం మొదలు పెట్టినట్లయితే అప్పుడు దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. అన్నిటిలో కూడా ఆయన అత్యధికమైన